అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న సందర్భంగా ఎంతో కొంత మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఏదైనా కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయించండి అని మీరు ఆ హాస్పిటల్ చెందిన బిల్లు అన్ని కూడా నాకు అందజేయడం జరిగింది. 104 మందికి దాదాపు 25 లక్షల రూపాయలు చెక్కులు మీకు అందజేయడం జరుగుతాం. మన ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9,800 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పటిదాకా అందించారు. 9,800 కుటుంబాలకు వివిధ రూపాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు అందులో భాగంగా 104 మందికి ఈరోజు సహాయం చేసుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు మళ్ళా బతుకు వస్తాయి. ఒకప్పుడు నేను రాకబెట్టు సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది. కేసీఆర్ గారి నాయకత్వంలో 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి వైద్యాన్ని బలోపేతం చేసినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందో లేదో మళ్ళా పాత స్థితి వచ్చేసింది. దవాఖానాలు పోతే మందులు ఇస్తలేదు. 4 గోళీలు కాస్తే 2 ఇస్తున్నారు, 2 బయట కొనుక్కోమంటున్నారు. ఎక్స్రే మిషన్ పనిచేస్తలేదు అంటున్నారు. సిటీ స్కాన్ రిపేర్ వచ్చింది అంటున్నారు. కేసీఆర్ కిట్ బంద్ చేసింది, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది. సో ఆసుపత్రుల్లో మళ్ళీ పాత స్థితి తెచ్చి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాల్సింది పోయి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉంది. వైద్యం రోజు రోజుకు కూడా మరి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలకు నమ్మకం సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడింది. 24 కోట్ల రూపాయలతో సిద్దిపేటలో నేను క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి శాంక్షన్ చేయించాను. యాక్సిడెంట్ అయినప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, తల పగిలితే, రక్తస్రావం జరిగితే స్కాన్ చేసి వాళ్ళకు నిమిషాల్లో 1-2 గంటల లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే చాలా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది. అలాంటి క్రిటికల్ కేర్ యూనిట్ ఆ రోజు నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సిద్దిపేటకు దాదాపు 27 కోట్ల రూపాయలతో మంజూరు చేయించారు. ప్రభుత్వం వచ్చి సిద్దిపేట 27 కోట్లు క్యాన్సిల్ చేసి దాన్ని హైదరాబాద్కు గాంధీకి తీసుకుపోతుంది. కొత్త జనాన్ని ఇవ్వాలి కానీ ఉన్నాయి తీసుకపోతే ఇది ప్రభుత్వం ఎట్లయితే గాంధీకి ఇంకోటి శాంక్షన్ చేయి, మా సిద్దిపేటనే గాంధీకి తీసుకుపోవాలా అంటే ఇక్కడ ప్రజలు లేరా? ఈ ప్రజలు రాష్ట్రంలో ఉంటారా? ఏడాది ముందు తీసుకుపోతారు, దాన్ని ఆపెట్టింది. సిద్దిపేట అంటే ఒక బాగా ప్రతీకారం లాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తారు. ఏడాది నుంచి 1000 పడకల ఆసుపత్రిని ఆపించిన 27 కోట్ల రూపాయల క్రిటికల్ కేర్ యూనిట్ సిద్దిపేటలో శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి పనులు ప్రారంభమైతే దాన్ని క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తీసుకుపోతే మరి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల రోడ్ల పనులను రద్దు చేశారు. పంచాయతీరాజ్ ఆర్ఎండ్బిలో మనం శాంక్షన్ చేసిన ఒక 200 కోట్ల రూపాయల రోడ్ల పనులు రద్దు చేశారు. దాదాపు 150 కోట్లతో పిల్లలు చదువుకోవడానికి వెటర్నరీ కాలేజ్ పెట్టించారు. దాన్ని ఇక్కడ రద్దు చేసి కొడంగల్ తీసుకుపోయాడు ముఖ్యమంత్రి. వెటర్నరీ కాలేజీ కొడంగల్ పోతుంది, క్రిటికల్ కేర్ యూనిట్ గాంధీకి హైదరాబాద్ పోతుంది, రోడ్లన్నీ రద్దు చేసి సీతక్క గారు ములుగుకు తీసుకుపోతున్నారు. రద్దు చేసిన తప్ప కొత్తగా ఏమన్నా ఒక్కటన్నా ఈ ప్రాంతంలో జరిగిందా? రీతిగా మీ ఎమ్మెల్యేగా, మీ సేవకుడిగా మీకోసం పనిచేస్తూ పోయింది. ఈరోజు ఏం జరుగుతుంది అంటే మంజూరైనటువంటి నిధులను తీసుకుపోయి క్రిటికల్ కేర్ యూనిట్ అంటే నా ప్రజలకు ఆపదలో క్లిష్టమైన సమయంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను 27 కోట్లతో శాంక్షన్ చేస్తే ఇక దాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది, రైలు వచ్చింది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, పోలీస్ కమిషనరేట్ వచ్చింది, గోదావరి జలాలు వచ్చి 2 పంటలు సిద్దిపేటలో పక్కా పండుతున్నాయి. కాలంలో కూడా చెరువులు మత్తలు దుర్మించడం మన సిద్దిపేట. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన అభివృద్ధి చూసి కళ్ళలో ఎక్కువ పోసుకున్నాడు. ఇవాళ దురదృష్టవశాత్తు వాళ్ళు గెలిస్తే మన అభివృద్ధికి మోకాలు పెడుతున్నారు.
మన పనులన్నీ రద్దు చేస్తున్నారు, సిద్దిపేట మీద పగబట్టినట్టు చేస్తున్నారు. ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఎవరు మన అభివృద్ధికి మోకాలు పెడుతున్నారు, ఎవరు మనకు ముందుకు పోకుండా సిద్దిపేట ప్రగతిని అడ్డుకుంటున్నారో కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఇంకా చాలా జరిగి లెక్కనిస్తే దాదాపు 500-600 కోట్ల పాటు సిద్దిపేట రద్దు చేసింది. వెటనరీ కాలేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్ కావచ్చు, క్యాన్సర్ కూడా ఇచ్చినారు. క్యాన్సర్ కూడా ఇక్కడ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా నేను మంజూరు చేసినాను. దాన్ని కూడా క్యాన్సర్ చేసి నా ప్రజలు సిద్దిపేట నుంచి హైదరాబాద్ దాకా పోవద్దు, ఇవాళ క్యాన్సర్ బీమాలు బాగా వస్తున్నాయి, సిద్దిపేటనే గవర్నమెంట్ హాస్పిటల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు అందాలని ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేయించాను. ఇక దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వం మేము మా గతంలో పనిచేసిన దానికంటే ఇంకా బాగా పనిచేసి ప్రజలు ప్రేమ పొందాలి. కానీ పనులు రద్దు చేసి, పనులు క్యాన్సిల్ చేసి, పనులను అడ్డుకొని ప్రేమ పొందుతారు ఎవరు? గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే డబుల్ పని, ఇంకెక్కువ పని, ఇంకా ఎక్కువ సేవ అందించు, అప్పుడు ప్రజల్ని ప్రేమ మీకు ఇస్తారు. సో ఏది ఏమైనా డెఫినెట్గా వదిలిపెట్టాను. రేపు అసెంబ్లీలో కొట్లాడతా, తప్పకుండా అవసరమైన అన్ని చోట్ల కొట్లాడతా, అవసరమైన కోర్టు మాకు న్యాయం జరిగేదాకా మీ ఎమ్మెల్యేగా మీకోసం పోరాటం చేస్తారు. మీకోసం, మీ సేవ కోసం ఎంత దూరమైనా తప్పకుండా ఇంకా పోరాడుతూనే ఉంటారు. సో ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. బట్ అయినా కూడా ఎక్కడ కూడా ఎక్కడ పోనీ చేసి పెట్టు, తప్పకుండా ముందుకే తీసుకుపోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.